స్తోత్రం ప్రభా, స్తోత్రం నాయన. సర్వశక్తి గల తండ్రి, సర్వాధికారమైన దేవా నీకు స్తోత్రం నాయన. గొప్ప దేవుడు, మహిమ ఘనత నీకే చెల్లించాలి ప్రభా. ఇదిగో ఈ సమయాన్ని పెట్టి ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపం చేసుకున్న ఆయన గతించిన సంవత్సరం అంతా కూడా ఎంతగానో కాచి కాపాడారు ప్రభా. మరి నాయన 2011 అంతా కాచి కాపాడారు ప్రభా. మరి నాయన 2012లో నాయన మేము ప్రవేశపెట్టాం నాయన. మరి నూతన జీవితం, నూతన సంవత్సరం నాయన, నూతనలో నా తండ్రి నాయన బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి అంగీకరించి తోడు నీడగా ఉండి సహాయం చేయండి నాయన. పాత జీవితం తీసి కొత్త జీవితంలో నాయన మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించండి ప్రభా. మరి మా ప్రోగ్రాం చూసిన వారు నా తండ్రి నాయన చూసి ఆనందించి నా తండ్రి నాయన మాకు నా తండ్రి నాయన ఇదిగో నాయన చాలా బాగుందని నా తండ్రి ప్రోగ్రాం బాగుందని నాయన మరి అందరూ కూడా నా తండ్రి ఫోన్ ద్వారాగా చెప్పాలి ప్రభా. సహాయం చేసి మేలు చేసి నడిపించిన ఆయన కూడి వచ్చిన బిడ్డలందరినీ కూడా పేరు పేరు చెప్పి దీవించి ఆశీర్వదించి అంగీకరించి దైవజనులు నిలబడి ఏ వర్తమానం అయితే వినిపిస్తావో నాయన విని గ్రహించుకుంటానికి జ్ఞానం దయచేస్తానికి సిద్ధపరి సహాయం చేసి మేలు చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఈ నూతన సంవత్సరంలో నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ కుటుంబానికి కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యములో లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుంచి 28వ వచనం వరకు కూడా చదువుకుందాము దేవుని వాక్యాన్ని. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునే ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చాను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించు ఇట్లనెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యమందు మరి బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు యొక్క పుట్టుక పాత నిబంధన గ్రంథం నుంచి కూడా యెషయా గ్రంథం నుంచి కూడా మనకు తెలియజేయబడుతున్నది. ఈ లూకా సువార్తలోను సిమియోను అనేటువంటి ఒక దైవాత్మ కలిగినటువంటి వ్యక్తి ఉన్నారు. అతను పెద్దవాడు, వృద్ధుడు. ఆయనక అభీష్టం ఏంటంటే కనుక, ఆయన ఆలోచన ఏంటంటే కనుక, ఆయనక కళ, ఆయనక డ్రీమ్ ఏంటంటే కనుక పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి మరి ఒక మనిషి కుమారుడిగా రాబోతున్నాడనే వార్త విని అతను సంతోషించి ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు. ఏంటంటే కనుక ఆ యొక్క యేసుని ఈ లోకంలో నేను చూసిన తర్వాతనే నాకు మరణము, అంతవరకు నాకు మరణము ఉండదు అని అతను శాసించగలిగాడు. మరణాన్ని శాసించగలిగిన వారు ఈ లోకంలో ఎవరు లేరు. పుట్టిన ప్రతి మనిషి కూడా గిట్టవలసిందే. కానీ ఈ వాక్యంలో యేసు ప్రభువుని నేను చూడాలి అని ఒక మంచి మరి డ్రీమ్ కలిగి ఉన్నాడు. ఆయన ఒక కళ కలిగి ఉన్నాడు. ఈ రోజున మీరు ఏ విధమైన కళ కలిగి ఉన్నారు? యేసు క్రీస్తుని మీరు చూడాలని ఒక కళ కలిగి ఉన్నారా? యేసు క్రీస్తు మీలో ఉండాలని ఆశ కలిగి మీరున్నారా? చెప్పుకుందాం మనందరం కూడాను. ఇందులో ఉన్నటువంటి వ్యక్తి చాలా పెద్ద వయసు గలవాడు, తల మెరిసిపోయింది, మీసాలు గడ్డాలు మెరిసిపోయింది, వృద్ధుడైపోయాడు. అయినప్పటికీ అతని ఒక సంకల్పం ఏంటంటే కనుక యేసు ప్రభువుని చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయనకి కొన్ని ఆశీర్వాదాలు ఆయనకు ఉన్నాయి. ఏంటి ఆశీర్వాదాలను చూసినట్లయితే కనుక అందులో మనం చదువుకున్న వాక్యంలో మొదటిగా నీతిమంతుడు. మొదటిది ఏంటండి? అతడు నీతిమంతుడు అని ఆ వాక్యంలో ఉన్నది. రోమాపత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట ఉందండి. తీయండి అందరూ కూడా త్వరగా. దాంట్లో వ్రాయబడి ఉంటుంది, నీతిమంతుడు ఒక్కడును లేడు అని వ్రాయబడి ఉంటుంది. అంటే నీతిమంతుడు ఈ లోకంలో ఎవరు లేరు అని దేవుని వాక్యంలో ఉన్నప్పటికీ దేవుని వాక్యము నీతిమంతుడిగా ఆ యొక్క సిమియోనుని వాక్యంలో చూపించడం జరుగుతుంది. అయితే ఈ లోకంలో ఎవరు నీతిమంతులు కాదు. ఎవరైతే ఈ భూలోకంలో నీతిమంతులు ఉన్నారో అని చెప్పేసి నోహు కాలంలో దేవుడు చూసినప్పుడు నోహుకు ఒక ఆశీర్వాదించాడు. ఎవరైనా నీతిమంతులు ఉంటే బాగుండు చూస్తే ఎవరు కనబడకపోతే నోహు కనిపించాడు. నోహుకి దేవుడైన యెహోవా ఒక ఓడను తయారు చేయించి ఆ ఓడలో నీ కుటుంబం అంతా కూడా దాంట్లో వెళ్ళాలి, నీ యొక్క మాటల ద్వారా అనేక మంది ఆ ఓడలోకి ప్రవేశించాలి అని వాగ్దానం ఇచ్చాడు. అయితే కేవలము నోహు యొక్క కుటుంబం మాత్రమే ఆ ఓడలోకి వెళ్ళగలిగింది.
ఈ రోజున నీ కుటుంబము దేవునికి మందిరంలోకి రాగలుగుతుందా? నీ కుటుంబం అంతా కూడా దేవునికి సన్నిధిలో ఆశీర్వాదాలు పొందడానికి సిద్ధంగా ఉన్నదా? మన కుటుంబం గురించి మనం చూడము. మనం ఎవరో గురించి ఆలోచిస్తాం కానీ మన గురించి మనము ఆలోచన చేయము. దేవుని వాక్యము మరి నీతిమంతులైన వారి గురించి చూస్తే ఈ సుమియోను అనేటువంటి వ్యక్తి నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నాడు. మరి నీవు ఈ రోజున నీతిమంతుడిగా దేవుని దృష్టిలో ఉన్నావా? చూద్దాం. మరొకటి రెండవది చూద్దాము. మరి ఆయన మంచి భక్తిపరుడు. ఎవరండి ఆయన? మంచి భక్తిపరుడు. సుమియోను మంచి భక్తిపరుడిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. అతనికి వయసు వృద్ధాప్యం వచ్చినప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు గలవాడు. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్వదించబడుదురు అని దేవుని వాక్యం ఉంది. మరి నీవు దేవునిపై ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు నీవు ఆశీర్వదించబడుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన 34వ అధ్యాయము 6వ వచనం చదువుకుందామండి. 6, 7 వచనం చదువుకుందాం. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. చూడండి, దేవుడు అందరినీ రక్షించాలని ఆశ కలిగిన దేవుడు. అయితే ఆయన ఆకాశముని భూమి మీద చూస్తున్నప్పుడు ఎవరు ఆయనందు నీతిమంతులుగా ఉన్నారు, ఎవరు ఆయనంటే భక్తిపరులుగా ఉన్నారు అని దేవుడు చూస్తున్నాడు. కాబట్టి అక్కడ భక్తి ఎలా ఉందంటే, మరి దీనులు మొరపెట్టగా అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఎంతగా మొరపెట్టి ఉంటాడండి ఆయన. చూడండి, ఇక్కడ 7వ వచనం ఉంది. కీర్తన గ్రంథము 34 7వ వచనం ఉంది. యెహోవా యందు భయం గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. నీవు దేవుని యందు భక్తి కలిగి ఉంటే, ఖచ్చితంగా దేవుని మీద నువ్వు ఆధారపడి ఉంటే, ఖచ్చితంగా దేవుని దగ్గర దేవదూతలు నీ పక్షాన వ్యాజ్యమాడి నీకు కావలిగా ఉంటాయి. పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉంటాడు. దేవునిగా దూతలు ఉన్నాయని అందరూ నమ్ముచున్నారు అంటే దూతలు ఉన్నాయి, గ్యారంటీగా ఉన్నాయి. చాలామంది అనుకుంటారు, అల్ప విశ్వాసులు, దూతలు ఏంటి అనుకుంటారు. దేవుని దగ్గర పనిచేసేటువంటి దేవదూతలు ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క సుమియోను ఆయనకి ఇంకో ఆశీర్వాదము, మరి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టేవాడు. ఎవరి కొరకండి? ఈ బైబిల్ వాక్యంలో మనం చదువుకున్నాం, 27వ వచనంలో ఉంటుందన్నమాట. ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అంటే ఎదురు చూసేవాడు. సుమియోను యేసు ప్రభు యొక్క జీవితాన్ని లేక ఆయన మాటను, ఆయన విషయాన్ని గమనించినప్పుడు, తెలుసుకున్నప్పుడు, యేసు ప్రభు ఈ లోకంలోకి వస్తున్నాడని విన్నప్పుడు ఆయన ఎదురు చూడడం మొదలుపెట్టాడు. యేసయ్య కొరకు ఎదురు చూడడం మొదలుపెట్టాడు. నీవు ఈ రోజున ఎవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నీ ఇంటికి బంధువులు రాలేదని ఎదురు చూస్తున్నావు, నీ ఇంటికి స్నేహితులు వచ్చారా లేదని ఆలోచిస్తున్నావు, అదే నీ ఇరుగు పొరుగు వారి గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ దేవుని కొరకు నువ్వు ఎంత ఆలోచిస్తున్నావు? ఇప్పుడే ఒక్కసారి గమనించుకోవాలి. ఆ యొక్క సుమియోను యేసు క్రీస్తు గురించి ఆలోచన కలిగి ఆయన ఈ లోకంలో వస్తాడని నేను చెవులారా విన్నాను కనుక ఆయనను కళ్ళారా చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ యొక్క కళ్ళారా చూడడానికి ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున మరి నీవు కూడా దేవుని కొరకు ఆధారపడుతున్నావా? దేవుని కొరకు ఆరాటపడుతున్నావా? దేవునిపై ఎదురు చూపులు కలిగి ఉన్నావా? దేవుడిని గుర్తిస్తున్నాడు, దేవునికి మేలు చేయాలని చూస్తున్నాడు. ఆయన మరొక విషయాన్ని చూద్దామండి. సుమియోనికి 7 ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఎన్ని ఆశీర్వాదాలు? 7 ఆశీర్వాదాలు. మనం ఇప్పుడు 3 చెప్పుకున్నాం. 4వ ఆశీర్వాదం చూసినట్లయితే కనుక అతనిపై దేవుని ఆత్మ ఉన్నది. ఏముందండి? అతనిపై దేవుని ఆత్మ ఉన్నది. నిజమే. దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకునే వారు ఎవరైతే ఉన్నారో, దేవునిగా పరిశుద్ధాత్మ నమ్మిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారిగా ఉంటున్నారు. చాలామంది అనుకుంటారు ప్రభువును గూర్చి, ఆయన పరిశుద్ధాత్మ ఏంటి, వాళ్ళేంటి ఆ గంతులు వేయడం ఏంటి, వాళ్ళేంటి రకరకాలుగా మాట్లాడడం ఏంటి అనుకుంటారు. కానీ పరిశుద్ధాత్మ ఉందని నిరూపణ మరి పెంతెకొస్తు దినము వచ్చినప్పుడు అందరూ మేడగదిలో కూర్చొని
అందరూ మరి గట్టిగా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యన సంచరించాడు. వారి మీద ఆ యొక్క దేవుని ఆత్మ వ్రాలింది. కాబట్టి పరిశుద్ధాత్మ ఆ యొక్క ఆత్మ నీ మీద ఉందా? పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి ఉన్నావా? పరిశుద్ధాత్మ కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావా? ఏదో దేవుని మందిరానికి వెళ్ళడం రావడం కాదు, కానీ నేను కూడా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి అని నీవు అనుకుంటున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ సమయమును పరిశుద్ధాత్మ కలిగిన వాడు. చూద్దామండి, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చూద్దామండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ మనలోకి రావాలి. ఏ ఆత్మ రావాలండి? చాలామంది దురాత్మలు వస్తూ ఉంటాయి. అంటే వారి జీవితంలో ప్రార్థన లేదేమో, వారి లోపల ప్రార్థన లేదేమో. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీ మీద ఉదయించినప్పుడు ఏ సాతానుడికి అధికారము నీ మీద లేదు. దేవునిపై మరి నువ్వు సంపూర్ణంగా ఆధారపడినప్పుడు నీ మీదకు దేవుడు పరిశుద్ధాత్మను కురిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సమయను పరిశుద్ధాత్మ కలిగిన వాడు అని అనుకున్నాడు. ఆ దేవుని మందిరంలో ఆ శిశువైన ఆ యేసుని చూడాలి. ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ ఘోషిస్తున్నది. పరిశుద్ధాత్మ ఆయన్ని ముందుకు నడిపిస్తున్నది. యేసు ప్రభుని చూడాలనే ఒక కళ కలిగి ఉన్నాడు సమయను. ఈ రోజున నువ్వు యేసు ప్రభుని చూడాలని కళ కలిగి ఉన్నావా? అనుకుంటామండి. చాలామంది దేవుని మందిరానికి రెండమ్మా అని అడిగితే ఇంట్లో ఏదో వంకలు చెప్తారు. ఏదైనా సినిమాకి వెళ్దాం రెండమ్మా అంటే పిలిచిన వారికంటే పిలువబడిన వారు తొందరగా రెడీ అయి కూర్చుంటారు. ఏదైనా ఫంక్షన్కి వెళ్దామమ్మా అంటే పిలువబడిన వారు తొందరగా రెడీ అయి కూర్చుంటారు. దేవుని మందిరానికి వెళ్దామని సరికి అస్సలు మాట రాదు. మా ఆయన ఊరుకోడండి, మా అబ్బాయి ఊరుకోడండి. ఈ మధ్య కొత్తగా వచ్చిందండి ఏంటంటే, ఒకప్పుడు భార్య భర్తకు భయపడేది, ఇప్పుడు పిల్లలకి తల్లి భయపడుతుంది. ఎవరికండి? మా అబ్బాయి ఊరుకోడండి. నువ్వు దేవుని గురించి, దేవుని దర్శనం కలిగి దేవుని ఆశీర్వాదం కొరుకున్నావా లేక లోకాశీర్వాదం కొరుకున్నావా? కానీ ఈ రోజున దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుడు దినదినము నీకు అభివృద్ధి కలిగించడానికి ఆయన నీకు ఒక అవకాశాన్ని కలిగిస్తున్నాడు. సిమోనికి ఇచ్చిన అవకాశం ఏంటంటే కనుక ఆయన మరి యేసు ప్రభువుని చూడాలి అనేటువంటి అవకాశం. అయితే ఈ రోజున ఆ సిమోను మరి ఒక భక్తిపరుడిగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి అనేక మంది, లక్షలాది మంది ఈ వాక్యాన్ని చదువుకొని ఆ సిమోను గురించి గర్వపడుతూ ఉంటారు. ఈ రోజున మరి నీవు ఏ నిమిత్తము గర్వపడుతున్నావు? ఇంట్లో అది కొనుక్కున్నాను, ఇది కొనుక్కున్నాను, ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను, టీవీ కొనుక్కున్నాను, ఏసీ కొనుక్కున్నాను అని గర్వపడడం వల్ల నీకు ప్రయోజనకరం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. కానీ దేవుల్లో నువ్వు గర్వపడాలి, దేవుల్లో నువ్వు అభిషేకించబడాలి. మరి వాక్యాన్ని చూద్దామండి. ఇక లూకా సువార్త 2వ అధ్యాయము మనం చదవబడుతున్న 25 నుంచి 28 వచనంలో చదవబడుతున్న వాక్యము. మరి 5వ వాగ్దానం కలిగిన వాడు సిమోను, 5వ వాగ్దానం కలిగిన వాడు, వాగ్దానము కలిగిన వాడు, అవునంటే అవును, కాదంటే కాదు అనే మాట కలిగిన వాడు. నీవు ఎలా ఉన్నావు? నీ విషయం ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నువ్వు అవునంటే అవునన్నావు, కాదంటే కాదన్నావు కదండి అంటారా? అలా లేదు మన జీవితాలు ఎలా తెలుసండి. అవునని మాట ఇస్తాము కానీ మాట మీద మనకు ఏమాత్రం కూడా నిలకడ లేని జీవితాలు. సిమోనుని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ సిమోను యొక్క జీవితము దేవునికి ఆత్మ కలిగిన వాడు, దేవునికి వాగ్దానము కలిగిన వాడు. మరి నీవు దేవుని వాగ్దానం కలిగి ఉన్నావా? నీవు దేవుని వాగ్దానం కలిగి ఉన్నట్లయితే దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ మాట ఎలా ఉండాలి? ఆకాశము తోడని కానీ, భూమి తోడని కానీ, మరి దేని తోడని కానీ నువ్వు ఒట్టు పెట్టుకునవద్దు. అవునంటే అవును, కాదంటే కాదు అని నీ మాట ఉండాలి. ప్రతి ఆదివారం నాడు దేవుని మందిరానికి రమ్మని ఆహ్వానిస్తుంటాం అనుకోండి. మీరేం చేస్తారంటే
వస్తానికి సిద్ధపడదాం అనుకుంటారు, వస్తానని మాటిస్తారు, కానీ వచ్చే సమయానికి మీరు రావడానికి ఏదో చిన్న ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇబ్బందులు అంటే చుట్టాలు బంధువులు వచ్చి కాసు కూర్చోవడం, లేకపోతే ఆ సమయం వరకు ఇంట్లో పనులు అవ్వకపోవడం. కానీ అదే కనుక నువ్వు వేరుగా ప్రత్యేకమైన మరి సపరేట్గా నీ పని ఏదైనా ఉన్నట్లయితే కనుక ఎవరైనా బ్యాంకు లోన్ ఇస్తానంటే చాలు, బ్యాంక్ ఆడ 10:30 బ్యాంక్ అయితే మనము 9:30కి వెళ్ళి కూర్చుంటాం. కాబట్టి అయితే మనం లోకాశలుగా అయితే త్వరపడుతున్నాము, కానీ దేవుని కొరకైతే మనం త్వరపడట్లేదు. అందుకని దేవుడు అన్నాడు, రక్షింపనేరక ఉన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరక ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నేను మిమ్మల్ని రక్షించుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, నేను హస్తం సిద్ధపరిచి ఉన్నాను, కానీ మీరు ఈ హస్తాన్ని మీరు అందుకోలేకపోతున్నారు, ఈ దీవెను మీరు అందుకోలేకపోతున్నారు అని దేవుడు ఆ బైబిల్ యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయను వాగ్దానం కలిగిన వాడు, మంచి వాగ్దానం కలిగిన వాడు. నిర్మాకాండము 19వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన యెడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాదకులగుదురు. దేవుడు చెప్తున్నాడు వాగ్దానం, మీరు నా మాట వినండి, నా మాట మీరు శ్రద్ధగా వినండి, నేను మీకు ఈ జనాంగంలో గొప్పగా చేస్తాను. దేవుడు మాట ఇస్తే మాట తప్పని దేవుడు. అవునమ్మా, నీ జీవితంలో దేవుడు ఎన్నోసార్లు మాట ఇచ్చి మాట తప్పలేదు, కానీ నీవైతే దేవుని మందిరానికి వస్తానని మురుకుబడులు చేసుకొని, కానుకలిస్తానని మురుకుబడులు చేసుకొని, నేను సువార్త చెప్తానని మురుకుబడులు వేసుకొని, నీ యొక్క విధానము సాక్షి చెప్తానని మురుకుబడులు వేసుకొని ఏ మాట మీద కూడా నువ్వు నిలబడలేదు. అంటే నీలో వాగ్దానము లేదు. వాగ్దానము కలిగి ఉండాలి. సిమోను కలిగిన వాగ్దానము ఈ రోజున మనందరము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 2వ అధ్యాయము 28వ వచనంలో ఒక మాట చూసినట్లయితే కనుక, యేసు ప్రభువును గూర్చి ఆయన చూడాలని ఆశ కలిగిన సిమోను చూడడమే కాదండి, ఎత్తుకున్నాడంట. ఏం చేశాడండి? ఎత్తుకున్నాడంట. మరి ఆ యొక్క సిమోను యేసు ప్రభువుని ఎత్తుకున్న ఆ సందర్భాన్ని, ఆ సమయంలో సిమోను ఎంతో గర్వంగా సంతోషంగా ఆ బిడ్డను ఎత్తుకొని ఆదరణగా ప్రేమగా చూశాడంట. చెప్తున్నాడంట, నాదా అని పిలుస్తున్నాడంట. అంటే నాదా అనగా యజమానుడా. ఏమని అర్థమండి? యజమానుడా. నిజమే. ఆ పుట్టిన ఆ పసిబాలుని విషయంలో ఆ యొక్క వృద్ధుడైన ఆ సిమోను ఆ యొక్క యేసుని ఎత్తుకొని అతని యజమానుడా అని అక్కడ అతని పొగుడుతున్నాడు. ఈరోజు నన్ను యేసు ప్రభుని ఎత్తుకున్నావా? చాలామంది డిసెంబర్ 1 వచ్చేసరికి ఇంకా క్రిస్టమస్లు ఏంటండి, అందరూ క్రిస్టమస్, హ్యాపీ క్రిస్మస్ చెప్పేసుకుంటారు, తెగ చెప్పేసుకుంటారు. హ్యాపీ క్రిస్మస్ అనగానే మెర్రీ క్రిస్మస్ చెప్పేసుకుంటారు, బాగానే ఉంది. కానీ వారు కేవలము బయట లోక సంబంధంగా మాత్రమే వారు ఆ క్రిస్మస్ కొరకు చెప్పుకుంటున్నారు, కానీ లోపల సంబంధం అయితే కనుక దేవునికి చోటు లేదు. బయట బంధువులకు చోటు ఉంది, స్నేహితులకు చోటు ఉంది. అవునండి, అన్ని విధాలా కూడా అందరికీ కూడా చోటు ఉంది, కానీ మన లోపలి భాగంలో యేసు ప్రభువుకి మాత్రం మన ఏ విధంగా చోటు ఇవ్వడం లేదు. కానీ సిమోను చోటిచ్చాడు. ఎత్తుకోవాలని ఆశ కలిగింది. తన హృదయంలో ఆ ఎత్తుకోవడానికి అవకాశం దొరికింది. ఒక వాక్యాన్ని చూద్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను. చూడండి, దేవుని యొక్క వాక్యము సిలువను ఎత్తుకోవాలి అని ఉంది. అంటే యేసుని ఎత్తుకోవాలి అంటే కనుక సిలువను ఎత్తుకోవాలి అని ఉంది. ఎవరైనా పని చేయగలదురా? ఎవరు చేయలేం. సిలువను ఎత్తుకోవడం అంటే అయ్య బాబోయ్ సిలువను ఎత్తుకోవాలా అనుకుంటారు. కొంతమంది సిలువ అనేసరికి శ్రమలు, అయ్య బాబోయ్ శ్రమలు మాకొద్దు, ఏమొద్దు, అయ్య బాబోయ్ శ్రమలు మాకొద్దు, మా వల్ల కాదు అంటారు. కానీ యేసు ప్రభు అన్నాడు, నన్ను ఎత్తుకోవాలని ఆశ కలిగిన వారు ఏం చేయాలండి? సిలువను ఎత్తుకోవాలంటే
శ్రమలనే పోరాటంలో ముందుకు కొనసాగాలి. ఏం చేయాలి? మీకు కలిగిన మీ జీవితంలో ఆ శ్రమల పోరాటంలో ఎదురు నిలబడాలి, ఛాలెంజ్ చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సిమెయోనైతే యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు. ఈ రోజున నీవైతే యేసు ప్రభువుని ఎత్తుకోవడానికి ఏ విధంగా అవకాశము నీకు దొరకడం లేదు. ఏదైనా కాస్త శ్రమ, ఏదైనా కొంచెం ఇబ్బంది. చూడండి, ఎవరైనా కొత్తగా ప్రభు నమ్ముకున్నారనుకోండి, ప్రభు నమ్ముకున్న తర్వాత వాళ్ళకి ప్రక్కవారు, ఆ ప్రక్కవారు, ఈ ప్రక్కవారు కొన్ని సెంటిమెంట్లు పెడతారండి. ప్రభు నమ్ముకున్నాక కష్టాలు వస్తాయమ్మా, జాగ్రత్త. ఏమంటారండి? కష్టాలు వస్తాయి, జాగ్రత్త అని చెప్తారు. అంటే ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు వస్తాయని చెప్పారంటే వారు మూర్ఖులు. ప్రభువు నమ్ముకుంటే కష్టాలు రావు. ఆయన చెప్తున్న వాక్యము, నశించిన దానిని వ్యాధికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చెను. నువ్వు శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, శోధనలో, వేదనలో ఉన్నావు. నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. కానీ ఆయన నమ్ముకుంటే నీకు కష్టాలేంటి? అంటే నీలో పిరిగితనం ఉంది, నీలో ధైర్యం లేదు. కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకుంటే కష్టాలు రావండి, ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి మరొక విషయాన్ని మనం గమనించుకుందాము. ఇక్కడ ఆ సిమెయోను యేసు ప్రభువుని ఎత్తుకున్నాడు. అంటే ఈ రోజున మనం శ్రమలు ఎవరైతే ఎత్తుకుంటున్నామో వారు యేసు ప్రభుని ఎత్తుకునే వారిగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆఖరిగా 7వ మాట చెప్తున్నాను, 7వ ఆశీర్వాదం చెప్తున్నాను. సిమెయోను దేవుని స్తుతించెను. ఏం సరండి? నీవు దేవుని వస్తున్నావు, వెళ్తున్నావు, గృహ కూడికలకు వెళ్తున్నావు, వస్తున్నావు, దేవుని స్తుతిస్తున్నావా? దేవుని ఆరాధన నీలో ఉందా? లేదు. ఈ రోజున దేవుని ఆరాధన లేదు. కేవలం మురుక్కుబడి కొరకు మాత్రమే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్నాం. బైబిల్ గ్రంథంలో మాట చూసినట్లయితే కనుక మనము కేవలం మొక్కుబడి, ఏదో దేవుడు సహాయం చేస్తాడని చెప్పేసి మొక్కుబడి కలిగి దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తున్నామంటే ఆ మొక్కుబడి కాస్త తీర్చుకొని, నాకు ప్రభా ఫలానా జరిగితే, ప్రభా ఫలానా ఆశీర్వాదం వస్తే, గర్భఫలం వస్తే, ఇల్లు కొనుక్కుంటే, స్థలం కొనుక్కుంటే, నాకు మంచి ఉద్యోగం వస్తే, నేను ప్రభా నేను సాక్ష్యం చెప్పుకుంటాను, కానుకేసుకుంటాను అని ఒక 5,000 10,000 నువ్వు దేవుని కానుకేసుకోవడం వల్ల దేవుడు సంతోషపడ్డాడు. ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు? ఇక్కడ సిమెయోను ఆ భక్తిపరుడు యేసు ప్రభువుని, ఆ చిన్న బిడ్డను ఎత్తుకొని స్తుతిస్తున్నాడు, సంతోషంగా గర్విస్తున్నాడు. అంటే ఇక నేను చనిపోయినా సరే నాకు పర్వాలేదు, యేసు ప్రభువుని చూడాలనుకున్నాను, చూడగలిగాను అని అక్కడ సంతోషంతో అతను ఆ యొక్క యేసు ప్రభువుని స్తుతిస్తున్నాడు. చూద్దాం వాక్యాన్ని. యెషయా గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. అందును బట్టి తూర్పు దిశనున్న వారులారా యెహోవాను ఘనపరచుడి, సముద్ర ద్వీపవాసులారా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ఘనపరచుడి చెప్తున్నాడు. సముద్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా దేవుని స్తుతించాలి. ఇక్కడ మరి తూర్పు దిశనున్న వాళ్ళారా యెహోవాను ఘనపరచుడి. తూర్పు దిశ మొదలుకొని 4 దిశలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలు, 4 దిశలోనూ కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని స్తుతించాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారు దేవునికి ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. ఎవరైతే దేవుని ఘనపరుస్తారో వారి యొక్క ఆశీర్వాదాలు నిండుగా మిండుగా ఉంటాయి. ఈ రోజున నువ్వు దేవుని సంపూర్ణంగా స్తుతించాలి, నువ్వు దేవుని సంపూర్ణంగా ప్రేమించాలి. కేవలం మన ప్రేమ అంతంత మాత్రంగా ఉండకూడదు. మన ప్రేమ లోక సంబంధమైనదిగా ఉండకూడదు, శాశ్వతమైనదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరిగా ఒక మాట చదివి ముగిస్తున్నాను నేను. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇంకా కొనసాగే వరకు మన భవిష్యత్ కాలం వరకు కూడా దేవుడు శాశ్వత కాలంగా మన మధ్యన ఉన్నాడు. ఉన్నవాడను అనువాడను అని దేవుని వాక్యం ఉంది. ఆ యొక్క గొప్ప ఆ దేవుని బట్టి నీవు దేవుని స్తుతిస్తే, నీవు దేవుని ఆరాధిస్తే దేవుడు గొప్పగా నీ పట్ల అద్భుత కార్యం చేస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. భార్య, భర్తలు, కుటుంబాలు, పిల్లలు అందరూ కలిసి దేవుని స్తుతించాలి. ఎవరు రక్షించబడాలి దేవునికి ఇష్టము కాదు కనుక అందరూ రక్షింపబడాలంటే దేవుని నామములో వాడబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు దేవుడు దీవించను గాక.
ఈ టీవీ వాక్యం ద్వారా చూస్తున్న వారు ఈ వాక్యాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక మీరు ఫోన్ చేయండి. మీ ఫోన్ ద్వారా మేము ప్రార్థన చేస్తాం. వీలైతే కనుక నరసాపురం గ్రామంలో మా మందిరానికి దర్శించండి. మీరు వచ్చి దైవదీవులను పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ బంధువులను, మీ స్నేహితులను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ప్రభువుని యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, ఈ సమయంలో నా వాక్యాన్ని ఎవరైతే విన్నారో ఇది నీ వాక్యముగాను నీ వాగ్దానంగా నెరవేర్చి ప్రభువా ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, మేలు పొందాలి, ప్రభువుని యేసును స్తుతించాలి, ప్రభువుని యేసును ఘనపరచాలి. వారి జీవితాల్లోకి నువ్వు రండి. వారి జీవితాల్లో గొప్ప కార్యములు సఫలపరచండి, నూతనపరచండి. పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ప్రతి ఒక్కరి జీవితంలోంచి పాత ఈవులు తీసివేసి కొత్త ఈవులు దాయిచ్చమని, నిండని మిండని ఈవుల వరకు దాయిచ్చమని, క్షేమకరము, లాభకరము, జయకరము వారందరూ దీవించి ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు చెప్పండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఏ బిడ్డ ఎక్కడతో ఉన్నారు, ఏ అవసరంతో ఉన్నారు, ఏ కావాలని అడుగుతున్నారో ప్రభువా నాయన ప్రతి ఒక్కరి అవసరంతో కూడా తీర్చగల శక్తిమంతుడు, దేవాది దేవుడు, మహోన్నతుడు నీవై ఉన్నావు. దేవాదికు స్తోత్రాలు ప్రభువా నాయన. నీ బిడ్డ జ్ఞాపకం చేసుకోండి. నీ సన్నిధానంలో ప్రభువా నీకు మొరపెట్టుచుండగా ప్రభువా నాయన జ్ఞాపకం చేసుకోమని నాకు మొరపెట్టుము, నాకు నీకు కలుస్తాను వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి. నిజమే ప్రభువా, సుమియోను ప్రభువా ఎటువంటి వాగ్దానం కలిగి జీవించాడో ప్రభువా నాయన అటువంటి వాగ్దానం నాయన మేమందరం కలిగినైనా జీవించే భాగ్యాన్ని దయచేయమని నడుచున్నాం. దేవానికి స్తోత్రాలు. ఎందుకు ప్రభువా నాయన సంతోషమందును ఆనందమందును కూడా ప్రభువా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నిలబెట్టిన విధానాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రోజు 12 ప్రభువా నాయన అడుగు పెట్టి మమ్మల్ని అందరినీ కూడా నాయన పేరు పేరు దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నారు ప్రభువా. నీ ప్రభు దయచేయమని నడుచున్నాను నాయన. నీ ఆత్మ కుమ్మరించమని అడుగుతున్నారు ప్రభువా. ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుమ్మరించండి నాయన. ఆ అగ్నిలో కాల్చివేయండి దేవానికి స్తోత్రాలు ప్రభువా. ప్రతి ఒక్కరితో మాట్లాడండి నాయన. నీ ఆత్మ కుమ్మరించండి నాయన. ఈ 2012 నాయన ప్రతి ఒక్కరిని కూడా గొప్ప ఆశీర్వాదంతో నింపమని అడుగుతున్నాను, గొప్ప దీవెనతో నింపమని అడుగుతున్నాను. దేవానికి స్తోత్రాలు. మీరు సహాయం చేయండి నాయన. సహాయం చేసేవారు నీవయ్యా తండ్రి. మనుషులు నమ్ముకున్న కంటే, అధికారులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించడం ఎంతో మేలు అన్నావు యేసయ్య. నీ మాట వినడం శ్రేష్టం అన్నావు తండ్రి. అతి భాగ్యాన్ని ప్రభువా మా అందరికీ అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభువా. నీ కృప దయచేయమని అడుగుతున్నాను తండ్రి. మళ్ళీ 2013 మేము అడుగు పెట్టేటప్పుడు నాయన గొప్ప ఆశీర్వాదంతో మంచి ఆరోగ్యంతో చేయండి ప్రభువా. మేలు చేసి నడిపించండి. అద్భుతమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో దయచేయండి నాయన. హృదయరాశలైన రామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గరగా సుబ్బలక్ష్మి ఇస్తుంబాద పెండ్లైన చాలా కాలానికి పిల్లలు పుట్టలేదు. చాలా కాలం పిల్లలు పుట్టకపోతే మరి చాలా ఏడ్చేది, చాలా బాధపడుతూ ఉండేది. అయితే మేము ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ మంగళవారం ప్రార్థన జరుగుతూ ఉంటుంది. మంగళవారం అట్లా ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఇక్కడ మందిరంలో మీ బంధువులు మీరు వచ్చి నిద్ర చేయండి అని చెప్పినప్పుడు అలా 7 మంగళవారాలు ఆ బిడ్డ నిద్ర చేసిన తర్వాత మరి దేవుడు ఆశీర్వదించాడు. మరి అలాగే 7 అమావాస్యలకు మరి బిడ్డ వాళ్ళ బంధువులు వారి కుటుంబీకులు కూడా వచ్చి దేవుని మందిరంలో వారంతా రాత్రి అంతా కూడా దేవుని మందిరంలో ఉండేవారు. ఆ విధంగా దేవుడు ఇప్పుడు 2 బిడ్డలు ఇచ్చాడు. పిల్లలు లేరు అనుకున్నటువంటి బిడ్డ, చాలా కాలం బాధపడ్డ బిడ్డ, ఇప్పుడు బాబు. మొదట్లో బాబు కావాలని గర్భం వచ్చిన తర్వాత బాబు కావాలని ప్రార్థన చేస్తే బాబే పుట్టాడు. మరలా పాపే కావాలండి అని అడుగుతూ మొదలెట్టింది. మరలా దేవుడు తన యొక్క విశ్వాసం దేవుడు ఆలకించి, తన ప్రార్థన ఆలకించి దేవుడు మరలా పాపనిచ్చాడు. ఇప్పుడు 2 బిడ్డలు దేవుడు సాక్ష్యం చూపించబడినాక ఆమేన్. ఈమె పేరు నాగరత్నం అయితే మేము దీవెనగా పెట్టాము. ఈమెకు ఒకసారి బలహీనత జరిగి డాక్టర్లు 2 కిడ్నీలు పాడైపోయినని చెప్పి అన్నారు. ఏడుస్తూ వచ్చింది. ప్రార్థన చేసి ధైర్యపరిచి పంపించాము. మరలా డాక్టర్లు చూసి రిపోర్టుల్లో కిడ్నీలు పాడవలేదమ్మా, బాగున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అప్పటి నుంచి దేవుని యొక్క ఆశీర్వాదంతో, దేవుని యొక్క మంచి ఆరోగ్యంతో దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడి సాక్ష్యం ఇచ్చినాక ఆమేన్. హిందువులోంచి వచ్చిన దాన్ని, భయంకరమైన పూజలోంచి వచ్చిన దాన్ని, మరి నేను ఎంతో ఎగతాళి చేసిన దాన్ని, దేవుడు అంటే ఎరగని దాన్ని. అయితే ఒకప్పుడు చిన్న పిల్లడు, మా పిల్లడి గురించి
దేవుడిని పట్టుకున్నాడు. దేవుడు ఆశీర్వదించి ఆ బిడ్డని ప్రాణం పోసాడు. అయినా వాళ్ళు ఎదిగాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. అయినా మొన్న ఏమైందంటే సాతాను పట్టుకుని అనేక రకాలుగా పీడించేసి అనేక రకాలుగా 4 నెలలు ఆ బిడ్డతో చాలా భయంకరంగా సాతాను ఏడిపించింది. సమాధుల కాడికి కూడా వెళ్ళి సమాధి మీద కూడా పడుకున్నాడు. అయితే ప్రార్థన ద్వారాగా వేకేపించి ప్రార్థన చేసి కష్టపడి మరి పాస్టర్ గారు నేను ఆ ప్రార్థన అంతా కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఈ రోజు నాడు చక్కగా ఉన్నాడు.